ఏ హలో ఎవ్రీవన్. తమ్నేల్ చూస్తుంటారు కదా. సో మనకి జావా విత్ సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ కి హ్యూజ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి ఎంఎన్సీలో. ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్ లో మాక్సిమం హైరింగ్ అయితే ఫ్రీజ్ అయింది, కానీ ఎంఎన్సీలో మనకి బల్క్ లో హైరింగ్ అనేది చేస్తున్నారు. డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ప్రైమరీ డీటెయిల్స్ ఏంటంటే రిక్వైర్మెంట్ వచ్చేసి వాళ్ళకి 5+, ఓకే, అరౌండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కావాలి. వాళ్ళకి ఏ ప్రొఫైల్ మీద జాబ్స్ ఉన్నాయంటే జావా విత్ సెలీనియం ఆర్ పైథాన్ విత్ సెలీనియం అండ్ ప్లే రైట్. ఓకే, ఎనీ ఆఫ్ ఉండొచ్చు అనమాట. సో సెలీనియం టూల్ యూస్ చేసి ఉండొచ్చు, ప్లే రైట్ యూస్ చేసి ఉండొచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఏదర్ జావా పైథాన్ మీద అనమాట. అండ్ బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే మినిమం టెస్టింగ్ కాన్సెప్ట్స్ అనేది ఐడియా ఉండాలన్నమాట. ఓకే, జాబ్ ప్రొఫైల్కి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ అనేది ఐడియా ఉండాలి. వర్కింగ్ లొకేషన్స్ వచ్చేసి బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్. హైక్ వచ్చేసి అరౌండ్ 30 to 60% మధ్య, బేస్డ్ ఆన్ యువర్ లాస్ట్ రన్ శాలరీ. ఓకే, ప్యాకేజ్ మీద డిపెండ్ అయ్యి హైక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది చాలా బల్క్ లో ఉన్నాయి. క్లోజింగ్ అనేది అయితే డ్యామ్ షూర్ అనమాట. ఒకసారి రిఫరెన్సెస్ ఏమైనా కావాలంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను కాంటాక్ట్ నెంబర్ అనేది పిన్ చేసి ఉంచుతాను, కమెంట్స్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచుతాను. రీసెంట్ గా మనం ఈ ఈఎంఎన్సీకే సేమ్ జాబ్ ప్రొఫైల్ కి ఒక క్యాండిడేట్ ని రిఫర్ చేస్తున్నాము 10 days బ్యాకే. సో అతను ప్లేస్ అయ్యి మనకి ఆన్బోర్డ్ కూడా అయ్యారు. అతను రీసెంట్ గా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకున్నారు. సో ఈ రోజు మెసేజ్ చేశారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ జాబ్ రిఫరెన్స్. దో ఐ హ్యావ్ కెరీర్ గ్యాప్ ఆఫ్ 1 year. I got offer letter released within a week with 45% of hike. Successfully completed onboarding process on Monday. ఓకే, సో మొన్ననే ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందంట. థ్యాంక్స్ చెప్తున్నారు. ఎవరైతే కనుక ఈ సెట్ ఆఫ్ స్కిల్స్ తో, ఈ ఎక్స్పీరియన్స్ తో జాబ్ అనేది సెట్ చేస్తుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పిన్ చేసి ఉంచుతాను మొబైల్ నెంబర్. ఓకే.